ప్రార్థన చేసుకుందామండి. పిల్లలందరూ ప్రార్థనలో ఏకీభవించాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రియా పరలోకమందున మా తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం తండ్రి. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు దేవా. మేమందరం ఇలా ఈరోజు ఇక్కడికి వచ్చామంటే అది నీ యొక్క కృప తండ్రి. మేమందరం కూడా నిన్ను మహిమపరిచే విధంగా ఉండాలని, మా జీవితాలను నీ కోసం ఉపయోగించుకొని నువ్వు ఉన్న నిత్యరాజ్యానికి మేము చేరాలి తండ్రి. లోకానికి మేము మాదిరిగా కనిపిస్తూ మా చుట్టూ ఉన్న వారిని కూడా నీ యొద్దకు చేర్చే భాగ్యం మాకు దయచేయమని, అదేవిధంగా నువ్వు మాకు ఇచ్చిన గర్భఫలాలను నీలో పెంచుకునే భాగ్యం కూడా మాకు అనుగ్రహించమని, నేను ఇప్పుడు నీ గురించిన మాటలు పిల్లలకు చెప్తుండగా నాకు మంచి సహాయం చేయమని, వినేవారికి కూడా వినే మనస్సును కూడా ఇవ్వమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నేను చెప్పే పాఠం యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట. ఫస్ట్ 3 మాటలు విన్నామండి. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు, వాళ్ళని క్షమించమని యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనకు క్షమాపణ పేతురు గారి ప్రసంగం ద్వారా వాళ్ళందరూ క్షమింపబడ్డారు. అందరూ పాప క్షమాపణ పొంది నీతిమంతుని మేము సిలువేశాము అని నమ్మి బాప్తిస్మం పొందారు. ఆ రోజు ఆయన చేసిన ప్రార్థనకు క్షమాపణ అనేది జరిగింది. నీతిమంతుడు, మనం ప్రార్థన చేయాలంటే నీతిమంతులుగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, మన హృదయంలో వాక్యం ఉండాలి. ఉంటేనే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు వారు ఏ పాపము లేని నీతిమంతుడు కనుక ఆయన ప్రార్థనకు ఆ రోజు సమాధానం దొరికింది. తండ్రి అని పిలిచాడు అంటే ఆయన తండ్రికి తగ్గ తనయుడు. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా మనం ఉండాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలో కూడా ఆ రోజు చెప్పుకున్నామండి. నెక్స్ట్ రెండవ మాట, నేడు నీవు కూడా నాతో పరదైసులో ఉందువు. దొంగగా, అప్పటి వరకు దొంగగా ఉన్న వ్యక్తిని పరదైసు తీసుకెళ్తా అన్నారు యేసుక్రీస్తు వారు. అంటే అక్కడ ఆ దొంగ ఏమయ్యాడు? మా యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాటకు ఈయన నిజంగానే దేవుని కుమారుడు, ఈయన నన్ను రక్షించగలడు అని నమ్మి తన మనసును మార్చుకున్నాడు. తన తోటి దొంగతో, ఇంకా నీవు దేవునికి భయపడవా, నీ మాటలు చాలించవా అని పక్క దొంగని వాదిస్తాడు, గద్దిస్తాడు. అంటే ఈయనలో మార్పు అనేది కలిగింది. దొంగ నీతిమంతునిగా మారాడు. తాను ఆ మారిన క్షణం నుంచి మరణించే వరకు కూడా దేవునికి భయపడి జీవించాడు. క్రీస్తు వారితో పాటు నీతిమంతునిగా పరదైసు చేరుకున్నాడు. నెక్స్ట్ మూడవ మాట ఏంటి? యోహాను చూపించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహానుకేమో ఇదిగో నీ తల్లి, ఈమెను చేర్చుకో అని అనడం జరిగింది. అక్కడ ధర్మశాస్త్రంలోని మాటను ఆయన నెరవేర్చారు. ప్రతిదాన్ని నెరవేర్చి పాటించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు యేసుక్రీస్తు వారు. తన తల్లిని కూడా తన చివరి స్టేజ్ లో తండ్రికి ఒక కుమారుని ఆదరణగా చూపించి వెళ్ళారు యేసుక్రీస్తు వారు. నెక్స్ట్ నాలుగవ మాట ఏంటండి? చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం అండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు ఒక్క నిమిషం అండి, పిల్లలందరూ ప్లేస్ లో కూర్చోవాలి. చదవండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని యేసుక్రీస్తు వారు పలికారండి. ఏలీ లామా సబక్తాని అని బిగ్గరుగా కేక వేసెను. ఆయన చుట్టూ ఉన్న వారు ఎవరు? అక్కడ అందరూ యూదులు. వాళ్ళకి అర్థమయ్యేలాగా అలా మాట్లాడారు. మనకు తర్జుమాలో మనకు అర్థం అవడం కోసం చిన్న అర్థం అనేది ఇవ్వడం జరిగింది.
నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు. మా అబ్బాయి అన్నాడండి, వాళ్ళ నాన్న ఇంటికి రాగానే నాన్న నా కోసం నువ్వేం తెచ్చావు అని అడుగుతాడు. అక్కడ ఏం చేశాడు పిల్లాడు? ప్రశ్న వేశాడా, సమాధానం పొందాడా? ప్రశ్న వేశాడు. తండ్రిని క్వశ్చన్ చేయడానికి వేశాడా, లేకపోతే తనకు కావాల్సింది తీసుకోవడానికి ప్రశ్న వేశాడా? ప్రశ్న వేశాడు. అది తండ్రి పిల్లల సంబంధం. ప్రతి ఇంట్లో ఇలానే ఉంటది, పిల్లలు ప్రశ్నలు వేస్తారు. అది కొంత వయసుకు వచ్చాక ప్రశ్న వేస్తారనుకోండి, అది ఎలా ఉంటుంది? తల్లిదండ్రులను ఎదిరించినట్లు ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క సంభాషణ కూడా అలానేనండి. ఆ దేవుణ్ణి ఏదో నిందించాలని ప్రశ్న కాదు ఇక్కడ. నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా, నా చేయి నువ్వు ఎందుకు విడిచేసావు, ఎందుకు విడిచావు అంటే విడవద్దని యేసుక్రీస్తు వారు అడిగి ఉండవచ్చు. నా చేయి ఎందుకు విడిచావు, నువ్వు నాతోనే ఉండొచ్చు కదా అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు సిలువలో ఫస్ట్ ప్రార్థన చేసేటప్పుడు అడగలేదండి. సడన్ గా గుర్తొచ్చి ఆ మాట అడుగుతున్నారు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు అని. దాన్ని అక్కడితో ఆఫ్ చేస్తారు. మళ్ళీ దాని గురించి ఇంకా మళ్ళీ సిలువలో ఆయన ఏమి మాట్లాడలేదు. నా చేయి ఎందుకు విడిచావు అని అడుగుతున్నారు. ఎందుకు విడిచావు అంటే విడవద్దని అడిగి ఉండొచ్చు. నేను నిన్ను అడిగినా నా చేయి విడిచావా నాయన, ఎందుకు విడిచావు అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నట్లు అనుకోవచ్చండి. సడన్ గా గుర్తొచ్చి సిలువలో మధ్యలో అడుగుతారు. ఫస్ట్ ఏంటి? ప్రార్థన చేశారు. తర్వాత తన పక్కనున్న వ్యక్తితో పరదేశం తీసుకువెళ్తానని చెప్తారు. నెక్స్ట్ చుట్టూతో ఉన్న వారిని తేరి చూస్తే తల్లి కనిపించింది. తల్లిని శిష్యుడికి అప్పగించాడు. నెక్స్ట్ వెంటనే నా చేయి ఎందుకు విడిచావయ్యా అని అడుగుతున్నారు. ఎందుకు విడిచారండి యేసుక్రీస్తు వారి చేయి తండ్రి? యేసుక్రీస్తు వారి చేయి తండ్రి ఎందుకు విడిచారు? యేసుక్రీస్తు వారు ఎంతో కష్టపడ్డాడండి. 33.5 సంవత్సరాలు ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని 30 సంవత్సరాలు తన కుటుంబం కొరకే ఉపయోగించుకొని 30వ సంవత్సరం బాప్తిస్మం తీసుకొని ఆ రోజు నుంచి 3.5 సంవత్సరాలు సువార్త పనిలో పనిచేస్తూ ప్రతి ఒక్కరికి దేవుని మాటను వివరిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతికి దేవుడిని నిత్యరాజ్యానికి చేరారండి. నేను నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే ఈ భూమి మీదకి వచ్చాను, నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు అని అంటారు. తండ్రి ఇష్టం ఏంటి? ఒకసారి యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం అండి. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసుక్రీస్తు వారి కూర్చున్న మాట. నలగొట్టుట ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం అంటండి. అంటే యేసుక్రీస్తు వారు నలగొట్టడం దేవునికి ఇష్టమే. అంటే దేవుని చిత్తమే. అది దేవుని చిత్తమే కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ పని చేయాలి. నలగొట్టబడ్డారు. అవును కదండి. ఎన్నో శ్రమలు. తన సహోదరులు కూడా ఆఖరికి ఆయన్ని దూషించారండి. ఈయనకు మతి చెల్లించింది అన్నారు. నువ్వు వెళ్ళి నీ శిష్యులు ఎదుట సూచక్రియలు చేసుకో, మా ఇంట్లో చేయమాకని అన్నారు. అవునండి. చనిపోయే క్షణంలో చనిపోతున్నారని తెలిసిన ఆయన సహోదరులు రాలేదు. తల్లి చివరి స్టేజ్ లో తల్లి వస్తే తల్లిని శిష్యునికి అప్పగించారు. ఎన్నో శ్రమలండి. అపవాది చేత వచ్చిన శ్రమలు ఎన్ని కలిగినా అవన్నీ తట్టుకున్నారండి. చివరికి శిలువ మరణం పొందారు. మరి యేసుక్రీస్తు వారి దేవునికి ఏమని ప్రార్థన చేస్తుంటారు? చెయ్యి ఎందుకు విడిచావు తండ్రి అని అడుగుతున్నారంటే విడవద్దని ప్రార్థన చేసుంటారు. ఏం చేశారో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం అండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. శిష్యులందరినీ తీసుకువెళ్లి వాళ్ళని ఒక చోట ఉంచి మళ్ళీ పేతురును జబదయి కుమారులు 2 వెంట తీసుకొని వెళ్ళి
దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే కానిమ్ము. ఫస్ట్ శిష్యులందరినీ తీసుకెళ్లారు. అందులో యూదా ఉండడండి, ఇస్కరియోతు యూదా ఉండడు. మిగిలిన శిష్యులందరినీ తీసుకువెళ్లారు. వారిని అక్కడ నిలబెట్టి నేను ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పి పేతురును జబదయి కుమారులు ఇద్దరిని తీసుకువెళ్లారు. ముగ్గురు తీసుకువెళ్ళి ఆయన ఎంతో బాధతో దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. దుఃఖం వస్తే ఎలా ఉంటుందండి? ఎంతో బాధ అండి. వీలైతే కన్నీళ్లు కూడా వస్తాయి. చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా, తెల్లారితే చనిపోతాడండి ఆయన, కానీ మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి, ఆయనతో పాటు ఉన్న ముగ్గురిని, మీరు ఇక్కడ ఉండి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నీ చిత్తమే కానిమ్ము. ఏమని ప్రార్థన చేశారండి? ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. గిన్నె అంటే అందరూ చెప్పే మాట శ్రమలు. గిన్నె అంటే శ్రమలు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఆయనకు తెలియదా శ్రమలు వస్తాయని, నా సహోదరులందరి కోసం నేను చనిపోవాలని, నా తండ్రికి నేను నలవగొట్టబడటం ఇష్టమని యేసుక్రీస్తు వారికి తెలియదండి? అవన్నీ తెలిసే వాటన్నిటికీ అంగీకరించి ఆమోద యోగ్యంగానే ఆయన భూమి మీదకి వచ్చారు. వచ్చిన ఆయన ఆ శ్రమలు తీసేమని ఎందుకు అడుగుతారండి? కొని చనిపోతున్నారు. చనిపోయేటప్పుడు చనిపోయేంత బాధగా ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మరణమగునంతగా. అసలు మనకు బాధ వచ్చిందంటే, ఏదైనా అనారోగ్యం వస్తే బాధ కలుగుతుంది. అదే అనారోగ్యం మనం చనిపోతామని తెలిసి ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ పరిస్థితి మనం భూమి మీద ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈయనకి చనిపోతామనే విషయం కూడా తెలుసు, అయినా ఇంకా బాధపడుతున్నారు. మరణం అయ్యేటంతగా బాధపడుతున్నారంట. అంత బాధ ఏమొచ్చింది యేసుక్రీస్తు వారికి? మరణం అయ్యేంతగా బాధపడుతున్నారు. దుఃఖపడుతూ చింతాక్రాంతులగుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. ఇప్పుడు క్రైస్తవ లోకంలో చాలా మంది వారి అవసరాల కోసం దేవునికి ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేస్తారు. వారు అనుకున్నది నెరవేరకపోతే కన్నీటి ప్రార్థన చేస్తారు. అది కూడా కుదరకపోతే ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు వారిని చూస్తున్నా కూడా అదే అర్థమవుతుంది. కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఎంతో బాధపడుతూ, ఎంతో చింతతో దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. ఇంకా కొంచెం కిందకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఈయన 3 సార్లు ప్రార్థన చేసినట్లుగా అనిపిస్తుందండి. ఆయన మరలా 40వ వచనం, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుతూ 3వ మారు ప్రార్థన చేసెను. యేసుక్రీస్తు వారే 3 సార్లు ప్రార్థన చేశారంటండి ఒకే విషయం గురించి. అంటే అది ఎంత కష్టమైన విషయం అయి ఉంటుంది. నీతిమంతుని ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆయన వారికి సమాధానం ఇస్తారు. మరి మహానీతిమంతుడండి ఈయన. ఆయనలో పాపమే లేదు, పాపమే లేని పరిశుద్ధుడు. అలాంటి వ్యక్తి ఎంతో బాధతో, చింతతో దేవునికి ప్రార్థన చేశారు. 3 సార్లు చేశారంట. ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు తండ్రి అని, అది కూడా నీ చిత్తం అయితేనే అని. మరి ఏంటి ఆ గిన్నె? యేసుక్రీస్తు వారు చనిపోతారని ఆయనకు తెలుసు, శ్రమలు వస్తాయని ఆయనకు తెలుసు. కానీ ఈ గిన్నెను నా యొద్ద నుంచి తీసేయి అని దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఆ గిన్నె ఏంటండి? మరి
యేసుక్రీస్తు వారికి చనిపోవాలి అంటే ఆయన ఒక రిఫరెన్స్ చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం అండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసుక్రీస్తు వారిని పంపిన ఆయనకి ఎప్పుడు తోడుగా ఉన్నాడండి. ఆయన ఏది చెప్తే ఆయన అదే చేశారు. ఈయన ఎప్పుడు యేసుక్రీస్తు వారిని ఎప్పుడు తండ్రి ఒంటరిగా విడిచిపెట్టలేదంట. కానీ ఇక్కడ తండ్రి ఈయన ఒంటరిగా విడిచిపెట్టే సమయం వచ్చింది. మరణం అవ్వాలి. యోబు గారి సందర్భం చూసుకున్నామండి. అపవాది వచ్చి ఏమంటుంది, నీవు ఆ యోబు చుట్టూ కంచె వేసావు, కంచె తీసి చూడు, నీ ఎదుటే నిన్ను దూషిస్తాడు యోబు అని అంటే అక్కడ ఏం జరుగుతుంది? కంచె తీసేస్తారు. కానీ యోబు తాను నిరూపించుకుంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ప్రతి పనికి తండ్రి తోడుగానే ఉన్నాడు. ఇప్పుడు చనిపోయే సమయంలో కూడా సిలువ వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ము వేశారు, ఏమండి ఆయన బల్లెంతో పొడిచారు, ఈటలతో కొట్టారు, దూషించారు, రక్తం కారిపోయి నీరు కారే వరకు కూడా ఆయన్ని హింసించారు. చనిపోయాడు అని అనుకున్న తరువాత ఆయన్ని వదిలేశారు. ఆయన ఇన్ని శ్రమలు కూడా దేవుడు తోడుగా ఉండి చేస్తే, దేవుడు ఉన్నాడు కాబట్టే చేశారు అని అనడానికి అవకాశం ఉందండి. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత కష్టం అనుభవించాడు. దేవుడు తోడుగా లేకపోతే చేయలేడు అని అంటారండి. అవునా కాదా? కాబట్టి నా చెయ్యి విడవమాకు నాయన, ఎందుకు విడిచావు అని అడుగుతున్నారు. అంటే విడవద్దని, ఆ గిన్నెను నా యొద్ద నుంచి తీయమాకు అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. గిన్నె అంటే ఎడబాటు, నన్ను విడవవద్దు తండ్రి అని అడుగుతున్నారు. మరణమైనా ఇష్టపడ్డారు, కానీ చేయి విడవటం మాత్రం యేసుక్రీస్తు వారు అక్కడ ఇష్టపడలేదండి. మరణం అవడమైనా ఇష్టమే, మరణం అవ్వడానికే కదా వచ్చారు. తండ్రితో సృష్టి ఆరంభము నుంచి తండ్రితోనే ఉన్నారు. ప్రతి విషయంలో కూడా తండ్రితోనే, అవునా కదా? సృష్టి ఆరంభంలో ప్రథమ కార్యం ఆయన చేసిన పనంతటిలో ఆయనే ప్రథమమైన వాడు యేసుక్రీస్తు వారు. అంటే ప్రతిదీ మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. అలా చూసుకుంటూ వస్తే ప్రతి విషయంలో ఆ ఆత్మగా ఉన్నప్పుడు కానివ్వండి, భూమి మీదకి వచ్చినప్పుడు కానివ్వండి, నాకు తోడుగా దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. కానీ చనిపోయే సమయంలో యేసుక్రీస్తు వారే చేయాలి పని. దేవుడు తోడుగా ఉండి చేస్తే ఈ సమాజం ఆయన్ని నమ్మదు. దేవుడే చేపించాడు అని చెప్పి చులకనగా చూస్తుంది. దేవుడు ఆయన చేయ ఆ కొంచెం సేపు వదిలాడు కాబట్టే, ఆయన శిలువ మరణం పొందాడు కాబట్టే ఈ రోజు లోకానికి రక్షకుడయ్యాడండి. ప్రతి ఒక్కరి మోకాలు ఆయన నామమున వంగుతుంది. ఇది జరగడం కోసమే దేవుడు అక్కడ యేసుక్రీస్తు వారిని చెయ్యి విడవడం అనేది జరిగింది. అందుకనే గుర్తుకొచ్చి మళ్ళీ ఒకసారి బాధపడుతూ, దేవా నా చేయి ఎందుకు విడిచావు నాయన అని అడుగుతున్నారు. అది ఆయన శిలువలో పలికిన 4వ మాట అండి. చేయి, గిన్నె అంటే అక్కడ ఎడబాటు, శ్రమలు, మరణము ఇవన్నీ ఉన్నామని యేసుక్రీస్తు వారికి తెలుసు. నా సహోదరులందరి కోసం నేను శ్రమలు పడతాను నాయన, అందరి కోసం నేను మరణం అవుతాను తండ్రి అని చెప్పే వచ్చారు భూమి మీదకి. అవి ఏమి తెలియకుండా మాత్రం ఆయన రాలేదు. అన్నిటినీ అనుభవిస్తూ మరణానికి సిద్ధమయ్యారు. కానీ తండ్రితో ఎడబాటును మాత్రం ఆయన తట్టుకోలేకపోయారండి. నిన్ను విడిచి నేను ఉండలేను తండ్రి, నీకు ఇష్టమైతే ఆ ఎడబాటును తీసివేయి అని ఆయన అడిగారు అక్కడ యేసుక్రీస్తు వారు. అలా ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెమట రక్తంగా మారిందంటండి. ఒకసారి లూకా సువార్త చూడండి, 22వ అధ్యాయం 44వ వచనం అండి. రక్తం ఎక్కడ ఉంటుందండి? 22:44 లూకా సువార్త.
ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న రక్త బిందువు వలె గొప్ప రక్త బిందువు వలె ఉన్నదంట. ఏమండి, చాలా సున్నితమైన పొర రక్తనాళాలు చాలా సున్నితంగా ఉంటాయి మన చర్మం లోపల. చాలా మందికి రక్తనాళాలు చిట్లే అని చెప్తారు. ఎందుకు చిట్లుతాయి? బీపీ పెరుగుతానో, ఎక్కువ ఆలోచన పెట్టుకుంటేనో, బాగా టెన్షన్ పడుతుంటేనో అవి చిట్లి రక్తం అంతా చిమ్ముతుంది అంటారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు వేదనతో ఎంతో ఆత్రంగా దేవునికి ప్రార్థన చేస్తున్నారంటండి. అంటే ఆయన రక్తం కారేంతగా బాధపడుతున్నారు యేసుక్రీస్తు వారు. తట్టుకోలేకపోతున్నారు. తండ్రితో ఆయనకు వచ్చే ఎడబాటుని తట్టుకోలేకపోతున్నారు. మరి మనం తట్టుకోగలుగుతున్నామా తండ్రితో మనకు వచ్చే ఎడబాటుని? చెప్పండి. అసలు తండ్రితో మనకి ఎడబాటు వచ్చిందా రాలేదా? వస్తే అది ఏ విధమైన ఎడబాటు? మనం దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం బైబిల్ చదవాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటల ప్రకారం జీవించాలి. మనం జీవిస్తుంటేనే మనం దేవునితో ఎడబాటు లేకుండా ఉన్నామని అర్థం. జీవించకపోతే ఇంకొక వచనం చూపిస్తానండి మీకు. యేసుక్రీస్తు వారి సహోదరులు శిష్యులు వస్తారు యేసుక్రీస్తు దగ్గరికి. జబదయి కుమారులు ఇద్దరు వస్తారు. జబదయి కుమారులు ఇద్దరు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, కుడివైపున ఒకళ్ళం ఎడవైపున ఒకళ్ళం ఉంటాం మేము అని యేసుక్రీస్తు వారిని అడుగుతారండి. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 36వ వచనం అండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. ఆయన ఒక్క నిమిషం అండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 36వ వచనం చదవండి. నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడుగగా, వారు నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండనట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడుగగా, వారు మా చేత అగును అనిది. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగటం కానీ, నేను పొందుచున్న బాప్తిస్మం పొందటం కానీ మీ చేత అగునా అని యేసుక్రీస్తు అడుగుతున్నారు. ఇక్కడ ఆయన త్రాగుచున్న గిన్నె అంటే యేసుక్రీస్తు వారు దేవునికి మధ్య వచ్చే ఎడబాటుని భరించడం మీ చేత అవుతుందా? అదేవిధంగా నేను పొందబోయే బాప్తిస్మాన్ని ఎలా పొందుతామండి? తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో నీటిలో మునిగి సమాధి చేయబడి తిరిగి లెగుస్తాం. యేసుక్రీస్తు వారు పొందే బాప్తిస్మ అక్కడ దీనికి సాక్ష్యం అదే. ఆయన చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. ఈ బాప్తిస్మాన్ని మీరు పొందగలరా అని యేసుక్రీస్తు వారు శిష్యుల్ని అడిగారు. శిష్యుల్ని అడిగితే శిష్యులు ఏమని సమాధానం ఇస్తున్నారండి? మా చేత అగును. వారిని అడుగగా వారు మా చేత అగును అనేది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందెదరు, కానీ నా కుడి వైపునైనను నా ఎడమ వైపునైనా కూర్చుంటే నా వశములో లేదు. ఓకే, మీరు త్రాగుతారు, మీరు బాప్తిస్మం పొందుతారు. అంటే ఏంటి? ఎడబాటు మీకు వస్తుంది, మీరు కూడా నాకులానే చనిపోతారు, సమాధి చేయబడతారు, పునరుత్థానందు తిరిగి లేస్తారని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు వారికి. అంటే ఈ ఎడబాటు అనేది ఎవరికి వస్తుంది? నీతిమంతులుగా బ్రతికే, దేవుని గురించి తెలుసుకొని నీతిమంతులుగా బ్రతికే ప్రతి ఒక్కరికి బ్రతికున్నంత కాలం దేవుని పని చేస్తూ దేవుని పనిలో మరణించాల్సిన పరిస్థితి వస్తే దేవుడు ఖచ్చితంగా ఎడబాటు వస్తుంది. చేయి విడుస్తాడు దేవుడు. విడిచినప్పుడు మనం ఆ బాధను తట్టుకొని మరణిస్తేనే మనం తిరిగి బాప్తిస్మంలో తీసుకొని మనం తిరిగి లేపబడతాం. ఆయన యొక్క బాప్తిస్మాన్ని మనం పొందగలుగుతాం. నేను తాగుచున్న గిన్నెలో తాగగలరా అంటే తాగుతాం అంటున్నారు. అంటే మనం కూడా త్రాగాలి అంటే ఆ ఎడబాటు అనేది మనకు కూడా, దేవుని పనిలో ఉండే మనకు కూడా
తండ్రి చేయి విడిచే ఎడబాటు అనేది వస్తుంది. దాన్ని మనం పొందుకొని ఆ మరణాన్ని మనం అంగీకరిస్తే మనం కూడా యేసుక్రీస్తు వారి వలె లేపబడతామండి. ఆ ఎడబాటు ఖచ్చితంగా మనకు రావాలి అంటే దేవుని పనిలో మనం ఉండాల్సిందే. నాకు ఈరోజు కుదరలేదండి, ఎన్నో సందర్భాలు వస్తాయి దేవుని మనం రుజువు చేయించుకోవడానికి. మన చుట్టూ ఉన్న వారి దగ్గర నుంచి కానివ్వండి, మన బంధువుల దగ్గర నుంచి కానివ్వండి, మనకు ఎన్నో పరిస్థితులు వస్తాయండి. ఇంట్లో వారి దగ్గరైనా సరే ప్రతి దాన్ని మనం స్వాగతిస్తూ ముందుకు సాగాలి. మనకు కొంచెం ఇబ్బంది ఎదురైతే మాట మార్చేసి దేవుని పనిని పక్కన పెట్టేసి దేవుని కార్యాలకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి దూరం పెట్టుకుంటూ లోకంలో ముందెళ్ళిపోయాం అనుకోండి, దేవునికి దూరం అయిపోతాం. అప్పుడు దేవుడు మరణం అయ్యేటప్పుడు చేయి విడటం కాదు, మనం బ్రతికుండగానే చేయి విడిచేస్తారు. మనమేమో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం అనుకుంటాం, కానీ ఆయన చేయి విడిచేసి మనల్ని ఆ రోజున నీవెవరో నాకు తెలియదు నాయనా అని చెప్తారు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. దివారాత్రము వాక్యం ధ్యానించాలి అంటే ఎప్పుడు ప్రతి నిత్యము కూడా మనలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం మన చుట్టూ పనిచేస్తూనే మన మీద మన చుట్టూ ఉన్న వారికి మనం సమాధానం చెప్తూ పనిచేస్తూ ఉంటేనే దేవుని పనిలో ముందుకు సాగితేనే చనిపోయిన క్షణంలో ఎడబాటు వచ్చినా తట్టుకోగలం. ఆ మరణాన్ని ఆ యేసుక్రీస్తు వారు ఏ విధంగా అంగీకరించి మరణించారో, ఆయనకంటే ఆయన రక్తం కార్చాలి కాబట్టి శిలువ మరణం ఆయనకు వచ్చింది. మనకు అంతటి మరణం రాకపోయినా దేవుని పనిలో మరణం వస్తే మాత్రం దాన్ని అంగీకరించాలి. దాన్ని అంగీకరిస్తే మనకు పరలోకం అనేది వస్తుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేయడం కోసమే యేసుక్రీస్తు వారి శిలువలో ఆ మాట పలికారు, దేవా నా చేయి ఎందుకు విడిచావు. మనకి యేసుక్రీస్తు వారు ఎవరండి? మన హీరో అండి, మనకు రోల్ మోడల్ యేసుక్రీస్తు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? సవాల్ విసిరారు. మనం సవాల్ విసరకపోయినా మనకు మనం వేసుకోగలమా? వేసుకునేలా మనం బ్రతుకుతున్నామా? మనకు మనం ప్రశ్నించుకోవాలి. నాకు ఈరోజు ఒక ఆలోచన వచ్చిందండి. నేను వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను, రాజుకి ఏముండాలి? ఒక ప్రతి ఉండాలి. బైబిల్ ప్రతి ఒక రాజుకు ఉండాలి. ద్వితీయోపదేశ కాండంలో చూసుకుంటే ఒక రాజుకు ఒక ప్రతి ఉండాలి. దాని ప్రకారం ఆ రాజు నడుచుకోవాలి. అంటే ఒక రాజు దగ్గర ఒక జిరాక్స్ ఉండాలి, దేవుని యొక్క మాటల జిరాక్స్ ఉండాలి. దాన్ని చదవాలి, దాన్ని ఆచరించాలి, ఆ రాజు దాని ప్రకారం ప్రవర్తించాలి. మన పిల్లలకు కూడా వారానికి 2 అధ్యాయాలు రాసుకోవాలి. ప్రతి ఒక్కరూ బైబిల్ని ఒక పుస్తకం పెట్టుకొని రాసుకోవాలి అనే ఒక నియమాన్ని మనం స్టార్ట్ చేసాం. మనం ఎందుకు రాసుకోకూడదు? ఏమండి, రోజుకు 3 పేజీలు చదవాలి. వారానికి 2 అధ్యాయాలు మనం రాయలేమా? పిల్లలే 2 అధ్యాయాలు రాస్తే మనం ఒక 5 అధ్యాయాలు రాయలేమా? ఏమండి, వాక్యం ఇంకా దగ్గరగా వెళ్ళాలండి. ఇంకా ఎక్కువగా మనలో వాక్యాన్ని తెచ్చుకోవాలి, జీర్ణం చేసుకోవాలి, ధ్యానించాలి. అంటే ముందు అది మనలో ఉండాలి. పశువులు ఆ మేతను ఏం చేస్తున్నాయి? నెమరు వేసుకుంటున్నాయి. తిన్నాయి కాబట్టే నెమరు వేసుకుంటున్నాయి. ధ్యానించడం అంటే మనం కూడా నెమరు వేసుకోవడమే, ఒకసారి జ్ఞాపకం చేసుకోవడమే కదా. వాక్యాన్ని మనలోకి ఇంకా 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 పంపించుకోవాలండి. మనం స్టడీగా ఉండట్లా, ప్రతి ఒక్కరికి తెలుసు, తప్పిపోతూనే ఉంటున్నాం ఏదో ఒక సమయంలో. కాబట్టి వాక్యానికి మరింత దగ్గరగా అవ్వాలంటే మేమేం చేయాలని ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అసలు యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనలానే బ్రతుకుతూ పాపం అనేది అంటించుకోకుండా దేవుని ఇష్టాన్ని నలగగొట్టబడటం దేవుని ఇష్టమని ఎరిగి అందుకు సిద్ధమై నలగగొట్టించుకొని ఎన్నో శ్రమలు అనుభవించి శిలువ మరణం పొందారండి. ఎన్నో దూషణ మాటలు శిలువ మరణం సమయంలో ఆయనకు ఎన్నో అసహ్యత ఎన్నో ఎదుర్కొన్నారు. మనకు అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. అందరినీ ఆయన ఏం చేశారు? తీసివేశారు. చాలా ఫ్రీగా ఇచ్చారు మనకు రక్షణ. ఫ్రీగా పొందిన మనం ఏం చేయాలండి? అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి. ఫ్రీగా వచ్చేసింది కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. యేసుక్రీస్తు వారిని మనమే సిలువ వేస్తున్నాం. ఎలా వేస్తున్నాం? మన పనులను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి. నోటి మాట కూడా ఆచితూచి ఉండాలి. వినుటకు వేగిరపడాలి,
మాట్లాడటకు నిదానించాలి. ఇవన్నీ మనం ప్రతిరోజు పాటిస్తే చాలండి. మాటలకి వినటానికి వేగిరపడవచ్చు. అలాంటి మాటలు వినడానికి వేగిరపడాలి. దేవుని మాటలు, లోక సంబంధమైన మాటలు వినడానికి. మా ఇంటి దగ్గర రాత్రి నైట్ 11ంటికి గొడవ జరుగుతుంది. ఎంత ఆత్రమో వినడానికి 11ంటికి కూడా వెళ్ళిపోయి ఆ గొడవ వినొస్తున్నాం. దేనికండి? మనకు అవసరమా? అవసరం లేదు. అది దేవుని మాటలు అయితే వెళ్ళి వింటామా? తలుపులు వేసేసుకొని చక్కగా పడుకుంటాం. ఆ టైంలో 11 టైంలో దేవుని మాటలు వస్తుంది. ఇదేనండి వాక్యం. మనలో పని చేయాలి. పని చేస్తేనే పరలోకం. కాబట్టి యేసుక్రీస్తు వారి శిలువలో పలికిన 4వ మాట, ఎందుకనే మనకి దేవుడు ఎడబాటు వస్తుంది, దాన్ని మనం తట్టుకోవాలి. నేను తట్టుకోలేకపోయాను, కొన్ని గంటలే తట్టుకోలేకపోయారు యేసుక్రీస్తు వారు. ప్రతి ఒక్కరికి ఆ సందర్భం వస్తుంది కాబట్టి అని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు ఆలోచనలో ఉంచుకొని దేవునికి మరింత దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమున్న తండ్రి, నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ పిల్లలకు మాటలు చెప్పాను నాయన. విన్న పిల్లలు కానీ చెప్పిన నేను కానీ ఆ మాటల ప్రకారం జీవిస్తూ నువ్వు నిత్యరాజ్యానికి మేమందరం చేరాలి తండ్రి. మా పిల్లల్ని కూడా నీ యొక్క జ్ఞానంలో పెంచుకుంటూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేమందరం ఉండాలని కోరుకుంటూ మా చుట్టూ ఉన్న వారికి కూడా నీ గురించి చెప్పే అవకాశం కల్పించమని, మారు మనసు నిమిత్తం వారి యొక్క పాపాల నిమిత్తం క్షమాపణగా నీకు ప్రార్థన చేయాలని తెలుసుకున్నాను ఆయన. అట్టి విధంగా మేము ఉండడానికి మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. చెప్తానంటేనే చెప్తా. చెప్పు.